అప్పట్లో భారతీరాజా గారి తొలి చిత్రం 16 వయదు నెలే. ఆ చిత్రానికి ఇళయరాజా గారు స్వరాలను అందించారు. ఆ చిత్రంలో అద్భుతమైన గీతాన్ని ఆలపించిన జానకమ్మ గారు ఆ పాటకి గాను జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ చిత్రాన్ని 16 ఏళ్ల వయసు పేరుతో రాఘవేంద్రరావు గారు తెలుగులో రీమేక్ చేసినప్పుడు తనకు ఇష్టమైన స్వరకర్త చక్రవర్తి గారికి సంగీత బాధ్యతలను అప్పచెప్పారు. మిగిలిన పాటల స్వరకల్పనలో స్వేచ్ఛనిచ్చినా జానకమ్మ గారు పాడినటువంటి ఒక పాట విషయంలో మాత్రం చక్రవర్తి గారు చేతులు కట్టిపడేసి తమిళంలోని ట్యూన్ని వేటూరి గారి చేత పాట రాయించారంట. ఆ పాట ఏంటో ఈసరికి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఆ అద్భుతమైన పాటని మనకు వినిపించడానికి వేదిక మీదకు ఆహ్వానించేస్తున్నాము సుమంగళి. చిలకమ్మా నావాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లి పువ్వా, సిరిమల్లి పువ్వా, చిన్నారి చిలకమ్మా నావాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లి చిలకమ్మా నావాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లి పువ్వా. చిన్నారి చిలకమ్మా నావాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లి పువ్వా, సిరిమల్లి పువ్వా, సిరిమల్లి పువ్వా.
ఎప్పటికీ వాడని ఆ మల్లెపూ పాటని మళ్ళీ మాకు వినిపించిన సుమంగళికి థ్యాంక్స్. థ్యాంక్ యూ. అందమైన పాటని చాలా అందంగా పాడావు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క అమ్మాయి పాడుకునేటువంటి పాట ఎస్ కదా. యా. పెళ్ళైన తర్వాత అయిపోతుందిలే ఆ పాట. ఓకే సుమంగళి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితుడు, నాకన్నా సీనియరు. అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. కొంగు జారిపోయే వేళ కన్ను కొట్టకే. అదిరే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం. భువనచంద్ర గారికి నాకు ఉన్న అనుబంధంలో ఏంటంటే నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. హే బావవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటవని. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఏ కొత్త కాక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెక్కిపోని. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. పడు చూడిని పుంజుకుపోయి. అందమైన పామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కళ్ళకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసామ్మా. అయ్యో రామ ఈ పామ బలము తెస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. పువ్వులో మకరందము ముందే నీ కోసం. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, దాచి పెడతాను నా సర్వము. కండ పెట్టరో కన్ను కొట్టరో. ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నావు ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి. అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ముదిరే. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది. చలో చలో యకా యకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం. ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళొక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.